భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుబ్బుల మంగమ్మ అటవీ ప్రాంతంలో నాటు తుపాకులతో వేటకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులను ఫారెస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం, తెలంగాణ అటవీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఏపీకి చెందిన రవి, మంగబాబు, నవీన్ అనే యువకులు నాటు తుపాకులతో తెలంగాణ అటవీ ప్రాంతంలోకి వచ్చి వన్యప్రాణుల వేటకు ప్రయత్నిస్తూ ఉండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2 నాటు తుపాకులు, సీసంతో తయారు చేసిన నాటు గుండ్లు, ఫైరింగ్ కి వాడే పౌడర్ ని స్వాధీనం చేసుకున్నారు. తీసుకుంటున్నా బయట ముగ్గురు వ్యక్తులు 2 గన్నులతో వారికి ఎదురవడం జరిగింది. ఏమంటే వాళ్ళు తుపాకుల్ని వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకుని అశ్వరావుపేట రేంజ్ కార్యాలయం తరలించారు. మేము వాళ్ళని విచారించినాం. ఇక్కడ విచారిస్తే వాళ్ళు కామవారం విలేజ్, బుట్టాయిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా చెప్పారు. వాళ్ళు ఏంటంటే నాటు తుపాకులతో అడవి జంతువులను వేటాడటం కోసం వెళ్తుంటే మార్గం మధ్యలోనే మా వాళ్ళు వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చారు. వారిపై కేసు నమోదు చేసి